రూ. 15,000-20,000 ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటున్నారా? అయితే వీడియో మీకోసమే. ప్రెజెంట్ మనకి రూ. 20,000 చాలా మొబైల్స్ అనేవి ఉన్నాయి. వీటిలో టాప్ 5 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకుండా అద్దకు చూడండి. అంతేకాక కొత్తోళ్ళు మంచిగా ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ బ్రాండ్ నుంచి. ఇది వచ్చేసి రియల్మీ P4 5G. ఇది మనకు రీసెంట్గానే లాంచ్ చేసినారు. దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే వస్తుంది. దాంతోపాటు రిఫ్రెష్ రేట్ వచ్చేసి అప్ టు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఇచ్చినారు. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. ఇది AMOLED డిస్ప్లే కాబట్టి కలర్స్ బ్రైట్నెస్ అన్ని కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 50 MP ఉంటుంది. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రావైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా కూడా 16 MP ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు దీంట్లో మనకు సెకండ్ చిప్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి హైపర్ విజన్ AI చిప్. ఈ రెండు చిప్స్ ఉండడం వల్ల మనకు డిస్ప్లే ఇంకా గేమింగ్లో కొద్దిగా బెటర్ ఉంటుంది. ఓవరాల్ దీంట్లో పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కువగానే ఇచ్చినారు. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్ వస్తుంది. IP66 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. ఇవే రియల్మీ P4 5Gలో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ ప్రైస్ వచ్చేసి 6GB RAM ప్లస్ 128GB వచ్చేసి రూ. 17,000 పెట్టినారు. దాంతోపాటు రూ. 1,000 ఆఫర్ ఇచ్చినారు. ఇది వచ్చేసి కార్డు ప్లస్ UPI ఆఫరు. మీరు గూగుల్ పే కానీ పేటిఎం నుంచి అమౌంట్ స్పెండ్ చేస్తే మీకు ఇన్స్టాంట్గా రూ. 1,000 తగ్గుతుంది. దాంతోపాటు SBI కానీ HDFC యాక్సిస్ ఈ బ్యాంక్ సంబంధించిన డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ వాడితే రూ. 1,000 తగ్గుతుంది. అప్పుడు మనకి విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే జస్ట్ రూ. 16,000 వస్తుంది. ఈ బడ్జెట్లో మాత్రం చాలా మంచి మొబైల్ ఇది, ఈ రియల్మీ P4 5G. నెక్స్ట్ సెకండ్ మొబైల్ వచ్చేసి ఇది కూడా మనకు రియల్మీ బ్రాండ్ నుంచే. ఇది వచ్చేసి రియల్మీ P3 Pro 5G. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120Hz 1.5K క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. ఈ బడ్జెట్లో మాత్రం వన్ ఆఫ్ ది బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. ఎందుకంటే డిస్ప్లే సేపు పెద్దగా వస్తుంది. దాంతోపాటు 1.5K రెజల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది దీంట్లో 1.5K. దాంతోపాటు ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే మాత్రం లేటెస్ట్ అండ్ బెస్ట్ డిస్ప్లే చేసినారు. మీరు దీంట్లో గేమింగ్ ఆడాలన్నా మూవీ చూడాలన్నా డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 50 MP సోనీ IMX896 సెన్సర్ యూజ్ చేసినారు. విత్ OS కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మెయిన్ కెమెరా కూడా చాలా బాగుంటుంది. ఫొటోస్ వీడియోస్ కూడా మనకి బాగానే తీసుకోవచ్చు. దాంతోపాటు సెల్ఫీ కెమెరా 16 MP ఉంటుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్. ఈ బడ్జెట్లో స్నాప్డ్రాగన్ నుంచి ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. దాంతోపాటు బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు బాగానే ఉంటుంది. దాంతోపాటు డ్యూయల్ స్పీకర్స్ కానీ IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ IP రేటింగ్ అని చెప్పొచ్చు. వాటర్లో తడిచిన డస్ట్ పడినా కూడా ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. కంప్లీట్ IP69 రేటింగ్తో వస్తుంది. ఇవే రియల్మీ P3 Pro ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB RAM ప్లస్ 128GB వచ్చేసి రూ. 19,000 పెట్టినారు. ఈ రూ. 19,000 వన్ ఆఫ్ ది బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు, ఈ రియల్మీ P3 Pro 5G. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి Vivo T4 5G. ఇదే మొబైల్లో మనకు ఐక్యూలో కూడా లాంచ్ చేసినారు. ఆ మొబైల్ వచ్చేసి iQOO Z10 5G. ఈ రెండు మొబైల్లో కూడా సేమ్ ఫీచర్సే, మనకు సేమ్ డిజైన్ ఉంటుంది. జస్ట్ మనకు పేరు మాత్రమే చేంజ్ ఉంటాయి. Vivo T4 iQOO Z10. ఈ రెండు మొబైల్ ఫీచర్స్ గురించి మాట్లాడితే డిస్ప్లే వచ్చేసి 6.77 ఇంచెస్ 120Hz ఫుల్ హెచ్డీ ప్లస్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే చేసినారు. దీంట్లో కలర్స్ బ్రైట్నెస్ అన్ని కూడా బాగానే ఉంటాయి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50 MP సోనీ కెమెరా చేసినారు. విత్ OS కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు సెల్ఫీ కెమెరా కూడా 32 MP ఉంటుంది. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ చేసినారు. దీంట్లో ఫొటోస్ వీడియోస్ కూడా బాగానే వస్తాయి. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7H Gen 3 ప్రాసెసర్. పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది. మీరు దీంట్లో జనరల్ యూస్కి గేమింగ్ కూడా బాగానే ఉంటుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు స్నాప్డ్రాగన్ నుంచి. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి ఈ మొబైల్లో మెయిన్ హైలైటింగ్ ఫీచర్ బ్యాటరీ. దీంట్లో మనకు 7300 mAh వస్తుంది. మీరు ఒకవేళ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే ఈ మొబైల్ అనేది ట్రై చేయండి. బ్యాటరీ అనేది ఎక్కువ వస్తుంది. దాంతోపాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఓవరాల్ దీంట్లో బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ రెండు కూడా బాగానే ఉన్నాయి. దాంతోపాటు సింగిల్ స్పీకర్ వస్తుంది.
దీంట్లో డ్యూయల్ స్పీకర్స్ అయితే లేదు, ఓన్లీ సింగిల్ స్పీకరే. సౌండ్ క్వాలిటీ దీంట్లో యావరేజ్గానే ఉంటుంది. ఇవే వివో T4 ఐక్యూ Z10లో ఉన్న ఫీచర్స్ మాత్రం బాగానే ఉన్నాయి. ఈ మొబైల్ ఎవరికి సెట్ అవుతుందంటే ఒకవేళ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయినా ట్రై చేయండి. మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ప్రెజెంట్ మనకి 8GB ర్యామ్ ప్లస్ 128GB వచ్చేసి 21,000 రూపాయలు పెట్టారు. దాంతోపాటు 1000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు కార్డ్ ఆఫర్ అన్ని అప్లై చేస్తే మనకి 20,000 రూపాయలకి వస్తుంది. ఈ మొబైల్ సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అక్కడ నుంచి కూడా చెక్ చేయండి. నెక్స్ట్ ఫోర్త్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి పోకో X7 Pro. దీంట్లో కూడా ఫీచర్స్ చాలా బాగున్నాయి. ఫస్ట్ డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120Hz 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం చాలా బాగుంది, ఎందుకంటే దీంట్లో డాల్బీ విజన్ సపోర్ట్ ఉంది, HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేనే చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ వచ్చేసి మెయిన్ కెమెరా 50MP సోనీ కెమెరాస్ ఉంది, విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 20MP ఉంటుంది. దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఈ మొబైల్లో మెయిన్ ప్లస్ పాయింట్ ప్రాసెసర్. దీంట్లో మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్ట్రా ప్రాసెసర్ వచ్చేసినారు. ప్రజెంట్ మనకి 20,000 రూపాయలు ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి పర్ఫార్మెన్స్ మాత్రం మీకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6550 mAh బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఎక్కువగానే వస్తుంది. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్ కానీ IP69 డస్ట్ అండ్ వాటర్ రేటింగ్ వస్తుంది. ఇవే పోకో X7 Proలో ఉన్న ఫీచర్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో మనకు డిస్ప్లే కానీ పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మనకు మంచి ఫీచర్స్ చేసినారు ఈ పోకో X7 Proలోన. ఈ మొబైల్ ప్రజెంట్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 256GB వచ్చేసి 22,000 రూపాయలు ఉంటుంది. దాంతోపాటు 2,000 రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మీరు కార్డ్ ఆఫర్ అన్నీ అప్లై చేసుకుంటే 20,000 రూపాయలకి వస్తుంది ఈ పోకో X7 Pro 5G. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి రియల్మీ బ్రాండ్ నుంచే. ఇది వచ్చేసి రియల్మీ P4 Pro 5G. ఈ బడ్జెట్లో ఒక మంచి కంప్లీట్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకు అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫస్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.8 ఇంచెస్ 1.5K 4D+ క్వాడ్ కర్వ్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే అని చెప్పొచ్చు. దాంతోపాటు రిఫ్రెష్ రేట్ వచ్చేసి అప్ టు 144 Hz రిఫ్రెష్ రేట్ వస్తుంది. డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లేనే చేసినారు. దీంట్లో మీరు మూవీ చూడాలన్నా గేమింగ్ ఆడాలన్నా డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మెయిన్ కెమెరా 50MP సోనీ IMX896 సెన్సర్ యూజ్ చేసినారు, విత్ ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. సెల్ఫీ కెమెరా కూడా 50MP ఉంటుంది. దీంట్లో మీరు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. దాంతోపాటు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా 4K వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్. ఇది మనకు స్నాప్డ్రాగన్ నుంచి లేటెస్ట్ అండ్ మంచి ప్రాసెసరే. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ దీంట్లో గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్కి రెండింటికి కూడా చాలా బాగుంటుంది ఈ స్నాప్డ్రాగన్ 7 Gen 4. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 7000 mAh బ్యాటరీ ప్లస్ 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దాంతోపాటు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కానీ IP66 రేటింగ్, ఓవరాల్ దీంట్లో ఫీచర్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే 8GB ర్యామ్ ప్లస్ 128 వచ్చేసి 23,000 రూపాయలు పెట్టినారు. దాంతోపాటు 2,000 రూపాయలు కార్డు ప్లస్ యూపీఐ ఆఫర్ ఇచ్చినారు. మీరు గూగుల్ పే కానీ పేటిఎం నుంచి అమౌంట్ స్పెండ్ చేస్తే ఇన్స్టాంట్గా 2,000 రూపాయలు తగ్గుతుంది. దాంతోపాటు కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. మీరు HDFC కానీ SBI యాక్సిస్ ఈ బ్యాంక్స్ నుంచి 2,000 రూపాయలు డెబిట్ కానీ క్రెడిట్ కార్డ్ కానీ వాడితే 2,000 రూపాయలు ఇన్స్టాంట్గా తగ్గుతుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి 21,000 రూపాయలకి వస్తుంది. మీరు ఒకవేళ 1,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఈ 21,000 రూపాయలకి చాలా మంచి మొబైల్ అవుతుంది ఈ రియల్మీ P4 Pro 5G. ఇవే మనకు ఈ 15 నుంచి 20,000 రూపాయలు ఉన్న టాప్ 5 బెస్ట్ మొబైల్స్. మీరు ఒకవేళ ఈ బడ్జెట్లో ఒక మంచి మొబైల్ కొనాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన మొబైల్లో ఏదో ఒక మొబైల్ సెలెక్ట్ చేసుకోండి. అన్నీ కూడా మనకు చాలా మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇంతకేసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.